తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసే క్రమంలో బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ కావాలని వాళ్ళ పిల్లలకి చదువులకి ఉద్యోగాలకి అందరికి కూడా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రం అధికారం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో పెట్టి చర్చించి కులగణన చేసి తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ గారికి పంపడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించకుండా బీసీలకు న్యాయం చేసే దాంట్లో గవర్నర్ గారు బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వం మాటలు విని ఆడ బిల్లు పాస్ చేయకుండా దాన్ని ఆపడం శోచనీయం, బాధాకరం. అదే నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మోదీ కావాలని చెప్పేసి ఇలా 42% బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీలకు రహితంగా, కులాలకు రహితంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి, సంఘాలు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఢిల్లీ చేరుకున్నాం. ఈ రోజు ఢిల్లీ చేరుకుని రేపు జంతర్ మంతర్ కాడ ధర్నా, రాష్ట్రపతిని కలిసే కార్యక్రమం. ఇవాళ పార్లమెంట్ జరుగుతోంది. పార్లమెంట్ లో బీసీలకు 42% ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రపతికి పంపే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఇవాళ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరం కూడా వివిధ కులాలకు చెందిన వాళ్ళం. ఇక్కడ మేము ఎస్టీని, మా మిత్రుడు ఎల్లందరి ఎస్టీ, మా అన్న దుర్గాప్రసాద్ గారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఓసీ, మా రాయల్ నాగేశ్వరరావు గారు గిడ్డంగా చైర్మన్ ఓసీ, అట్లా ఇక్కడ కొంతమంది బీసీలం, కొంతమంది ఓసీలం, మైనార్టీలు అందరం ఉన్నాం ఇక్కడ. కాబట్టి తెలంగాణ ఏదైతే కొట్టాడి సాధించుకున్న ఉద్యమాల రాష్ట్రం అది. అదే నేపథ్యంలో బీసీలు 42% రావడం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రిజర్వేషన్ రావడం తీర్మానం చేశాం. కాబట్టి ఇక్కడ కేంద్రంలో బీజేపీ మోదీ గారు బీసీ అయి ఉండి కూడా ఇలా ఈ దేశంలో బీసీ రిజర్వేషన్ ని అడ్డుకుంటున్న వైరం కనపడుతుంది. కాబట్టి పెద్దలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు పెద్ద ఎత్తున బీసీలకు అనుకూలంగా అన్ని కులాల వారు ఢిల్లీలో కార్యక్రమం బీసీ సాధన కోసం ఉద్యమం చెప్తే చేస్తాము.